మరి కొండవారి సంస్థానంలోన మరి కన్నతండ్రి నాగయ్య మరి కన్నతల్లి రాజవ్వ ఆత్మకల్ల కొడుకు ఈరన్న పేరు మీద మరి కన్నతండ్రి వెనక 216 దానం చేసి కొడుక ఇవాళ 200 కాదురా 20,000 ఖర్చు పెట్టుకున్న నా ఎత్తు కొడుకు నాకు అనిపిస్తాడా? అయ్యో కొడుక నువ్వు ఏ లోకం పోతివిరా కొడుక ఇవాళ నా కన్న కొడుకు నాకు తీరి ఉండరా నాన్న. నాకు 3 బిడ్డల తోడు నాకొక్క కొడుకని ఊరి కొడుక ఈరన్నా మేము కడుపు గడ్డు కోరిన దాదుకున్నావురా నాన్న. ఇవాళ అవ్వనేడు వల్లవా అయ్యనేడు వల్లవా నీ 3 అక్క ఎల్లళ్ళు కొడుక ఏ పండుగ నాడు ఆదికి రాకున్నా ఈ ఏడాదికొక్క నాడు అన్న ఎల్లళ్ళకి వస్తుంది అది పెద్ద పండుగ. మా 3 తోడ మాకొక్క తమ్ముడని ఓ అక్కలాలా ఉన్నొక్క తమ్ముడు వచ్చిన ఆ ఇంటికాడ ఎవడు ఉంటాడని నా ఇల్లు తవ్వలు పడతారా? మన అవ్వ ఉంటుంది అక్క మన నాయన ఉంటుంది అక్కలాలా. అయ్యో బావలాలా మీ ప్రేమగల్ల బామ్మారిదిగా నేను పోతల్లా రేపటికల్లా తెలుసో తెలివగా నా అక్కలు ఏదన్న మాట అంటే ఏదన్న మాట నా అక్కలంటే ఉన్న తమ్ముడిని ఓడగొట్టుకున్నాము 60 ఏళ్ళ పెద్ద మనిషిని నా అక్కలు చెట్టుకెడతారు గుడ్డకెడతారే బావలాల. అవ్వా రాజవ్వా నీ కన్న కడుపు గండి పెట్టిపోతల్లా 2 ఎరువు బుంగ పెట్టిపోతల్లా అవ్వా. నేను కొడుకులోని కాకపోతే బిడ్డలోని కాకపోతే అయ్యో అక్కడారా అవ్వయ్య పైలవానిగా అవతల పడ్డా ఈరన్నా. నాకెట్లా కనిపిస్తావా అని ఒరి కొడగా యాడున్నవు బిడ్డ అవ్వని పిలువురా మళ్ళెందుకు అద్దనే అవ్వా ఒరే కొడుక నీకు ఏ దేవుడు బుద్ధి ఉండించిండ్రా నాన్న. ఇవాళ కళ్ళ బిడ్డ నా ఇంట్లో కొడుకో నువ్వు ఓదనన్నాడు కొడుకలేదే అది ఒక బుద్ధులు ఆ యమ ధర్మరాజు ఉండించనా నీకొక్క కొడుకని బాబు నా పిల్లల బతుకల్లను నాన్న కడుపు కట్టుకొని సాదుకున్నవా కొడుక నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నా మంచంలో పడ్డనాడు కొడుక నాకు కలిసి వస్తాం అనుకున్నా మా పేరు చెప్పుదాం అనుకున్న కొడుకో ఇలా మీరే నీ పేరు చెప్పుదన్నావు రాయి. నా బావలానా ఈ అడవికు బామ్మాడిని గారు తోడ ఉండిన అన్నదమ్ములో కలిసి వెళ్తున్నవే బావా బావా మీడు వాసిన్నే ఓ బావో మా బాబు ఉండే ఓ బావా కొండవారి సంస్థానంలో చనిపోయిన కొడుకు స్వర్గం దొరకని మన నవయ మోక్షం కలగని వాళ్ళ సంగతి అక్కడ ఉన్నాము.